అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి. ఆర్పీలకు 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ను తక్షణమే రద్దు చేయాలని విశాఖలో ఆర్పీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం తమ నిరసనను వ్యక్తపరిచింది. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తూ వాటిని పారదర్శకంగా అమలు చేస్తోన్న తమకు నేడు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రభుత్వం మారినా ప్రతిసారి తమకు ఈ ఇబ్బందులు తప్పటం లేదని, అతి తక్కువ వేతనంతో పనిభారాన్ని మోస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం సరికాదని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆర్పీల సమస్యలను పరిష్కరిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మేము విశాఖ జిల్లా సిఐటి యూనియన్ జనరల్ సెక్రటరీని. నా పేరు ఝాన్సీ. ఇక్కడ ఈరోజు ధర్నా ఎందుకు చేస్తున్నామంటే విశాఖపట్నంలో 1050 మంది ఆర్పీలు ఉన్నారండి. గత ప్రభుత్వం ఏంటంటే 3 సంవత్సరాల కాలపరిమితి అనేసి సర్క్యులర్ ఒకటి ఇష్యూ చేసింది. దాని సారాంశం ఏంటంటే 3 సంవత్సరాలు ఒక ఆర్పీ పనిచేస్తే ఆ స్థానంలో ఆర్పీని తొలగించి కొత్త ఆర్పీని వేసుకోవచ్చని. కాబట్టి అప్పుడైతే మేము ఆందోళన చేస్తే వెనక్కి తగ్గి వాళ్ళు సర్క్యులర్ అయితే మేము దాన్ని ముందుకి అవలంబించుకుంటా ఆపారు. మేమే కంటిన్యూ అయ్యాము. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి కౌన్సిల్లో కూడా ఆర్పీలందరినీ తొలగించి కొత్త ఆర్పీలు వేసుకోవాలని ప్రతి కార్పొరేటర్లు కూడా కౌన్సిల్లోని ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎలా మీకు తెలిసిందంటే మా సిఐ2 గంగారాం సార్ అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందనే విషయం మాకు క్లియర్గా తెలుస్తుంది. ప్రతి కౌన్సిల్లో కూడా ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని కౌన్సిల్లో అక్కడ జరిగాయో అన్ని కౌన్సిల్లో కూడా ఇదే చర్చ. ఎందుకంటే ఏమొచ్చేస్తుంది ఇక్కడ ఆర్పీలోని ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి మేము పని చేయాలి కాదంటారా? ఏమైనా ఏ ప్రభుత్వం పథకమైనా మేము చెయ్యాలి. కింద స్థాయిలో మేము చేస్తేనే ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది, వైసీపీ గవర్నమెంట్, వాళ్ళేం చెప్తే అదే చేసాం, వీళ్ళేం చెప్తే అదే చేస్తున్నాము. ఆ మాత్రం దానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళు టీడీపీ వాళ్ళు అనేసి మా మీద ముద్ర వేస్తే మేము ఏం చేయగలము? కింద స్థాయి ఉద్యోగస్తులు ఎప్పుడైనా పై అధికారి ఏం చెప్తే అదే చేస్తారు. అది అందరూ దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏమైనా శిక్షించాలన్నా ఏం చేయాలన్నా మా పై అధికారులు ఆ విషయం మాకు చెప్పారా లేదా, ఈ వర్క్ చేయమని చెప్పారా లేదా అనేది మీరు కనుక్కొని అప్పుడు ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఆ ప్రభుత్వంలో మా పై అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద తీసుకోండి. తర్వాత మా వరకు రండి. 8000 జీతం ఇస్తూ అస్తమానకి ప్రతిసారి ఏ గవర్నమెంట్ మాత్రం అది ఇదే పరిస్థితి. మీ ఉద్యోగాలు తీసేస్తాం ఏంటిది ఇది? ఎంత జీతం ఇస్తున్నారు? మీరు ఎంత వర్క్ చేయించుకుంటున్నారు? మీకు ఏమైనా తెలుస్తుంది? అసలు ఏ గవర్నమెంట్ అయినా ఒకసారి చూసుకోండి వెనక్కి తిరిగి. ఆర్పీలు ఎంత వర్క్ చేయించుకుంటున్నామో అందరూ వాడేసిన విస్తరలాగా మమ్మల్ని ఇసురు కొడుతున్నారు. ఇది చాలా బాధాకరం. 1050 మంది ఆర్పీల్లో చాలా మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు, మధ్య స్థాయికి కింద దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏమైపోతారు? రోడ్డుని పడిసేస్తారా ఆర్పీలందరినీ? ఈ ఆడవాళ్ళందరి జీవితాలు తీసుకుని వెళ్ళి రోడ్డుని పెట్టేస్తారా? గవర్నమెంట్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒక్కసారి ఆలోచించండి. మెయిన్ విశాఖపట్నంలో చాలా పరిస్థితి దారుణంగా ఉంది, మాకు తెలుస్తుంది. కాబట్టి ఎంతో వర్క్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఏం పని చెప్పినా చేస్తున్నాం. మీకు ఒక మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఆర్పీ లేకుంటే ఒక మీటింగ్ పెట్టి చూడండి, సక్సెస్ అవుతుందేమో చూడండి. మీరు ఎవరైనా జనాలు తేవాలన్నా మేమే, పథకాలు ఏవైనా దాని స్థితిగతులన్నీ ఏది చేయాలన్నా కూడా మేమే దానివి. రాత్రులు పగలు అనుకుంటా గత 5 నెలలుగా మేము ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు, మా పై అధికారులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాతో పని చేయించుకుంటున్నారు కాబట్టి. ఇవన్నీ గవర్నమెంట్ కూడా తెలుసు. కాబట్టి మమ్మల్ని రోడ్డును పడకుండా ఈ 3 సంవత్సరాల కాలపరిమితి ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే రద్దు చేయాలండి. మీరు అమలు చేశారో అమలు చేయలేదో మాకు అనవసరం, ముందు రద్దు చేయాలి వెంటనే. అదైతే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అదే. తర్వాత వేతనాలు వేయరండి. 3 నెలలకి 4 నెలలకి వేతనాలు అంటే ఎలా బతుకుతాం? ఒక ఫ్యామిలీ తినాలన్నా ఉండాలని ఈ రోజుల్లో సిటీలో అద్దెలు కట్టుకొని బతకాలంటే ఎంత అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. 8000 జీతంతో మేము ఎలా బతకాలం? పిల్లలు చదివించుకుని ఎలా బతకగలం? కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. ఈ కాలపరిమితి వెంటనే రద్దు చేయాలి, జీతాలు పెంచాలి, పెండింగ్ జీతాలన్నీ వెంటనే చెల్లించాలి, వర్క్ ప్రెషర్ తగ్గించాలి. ఇదే మెయిన్గా మా డిమాండ్. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ మేము ఇదే మెయిన్ డిమాండ్గా చెప్తున్నాం. మా అందరి మహిళల పట్ల ఇలాంటి కక్ష
పూరిత చర్యలే. ఎందుకంటే గత ప్రభుత్వంలోని మేము వైసీపీకి చేసామని వాళ్ళు ఏమనివారంటే వైసీపీ వాళ్ళు మీకు కోస్త టీడీపీ బ్లడ్లు వస్తాయమ్మా అని వాళ్ళనివ్వరు. వీళ్ళేజ్ వచ్చి మీకు వైసీపీ బ్లడ్లు వస్తున్నాయమ్మని వీళ్ళు అంటున్నారు. ఏం చేయాలి? మేము నూతుల్లో దూకియాలి అందరం కలిసి. ఇది కరెక్ట్ కాదు. మేము ప్రత్యేకించి మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా డిమాండ్లన్నీ నెరవేర్చి ఇన్ని మంది మహిళల జీవితాన్ని మీరు నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.